హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. సో బిగ్ బాస్ సీజన్ 9 ఈసారి టీఆర్పీ రేటింగ్ని ఎలాగైనా సరే బద్దలు కొట్టాలని చెప్పి చాలా పగడ్బందీగా, చాలా ప్లానింగ్తో ప్రోమోస్ అయితే డిజైన్ చేశారు. అలాగే సీజన్ 2 తర్వాత కౌశల్ ఏదైతే సీజన్ 2 ఉందో ఆ సీజన్లో మనకు ముగ్గురు కామన్ పీపుల్స్ ఏమో రావడం జరిగింది. ఆ ముగ్గురు తర్వాత మిగతా ఏ సీజన్లో కూడా కామన్ పీపుల్స్ ఎక్కువగా రాలేదు. ఒక సీజన్ 4లో గంగవ్వ వచ్చింది. ఆ తర్వాత లాస్ట్ కంటే ముందు సీజన్లో పల్లవి ప్రశాంత్ రావడం జరిగింది. సో వీళ్ళు కామన్ పీపుల్స్ రావడం జరిగింది. సో ఎప్పుడైతే మనకు పల్లవి ప్రశాంత్ వచ్చినప్పుడు ఇంకా గంగవ్వ సీజన్లో కొద్దిగా టీఆర్పీ రేటింగ్ అనేది బాగుంది. ఆ తర్వాత సీజన్ 2లో కూడా బాగుంది. అండ్ ఈసారి ఎలాగైనా సరే 8 సీజన్ల టీఆర్పీని బద్దలు కొట్టాలి అని చెప్పి ఏం చేశారంటే బిగ్ బాస్ ఈసారి ఎవరైతే కామన్ పీపుల్స్ ఉంటారో కామన్ పీపుల్స్ని ఈసారి తీసుకున్నారు. వాళ్ళ కోసం స్పెషల్ రియాలిటీ షో అగ్ని పరీక్ష అని ఒక షో నిర్వహించి అందులోంచి ఒక 6 మందిని బిగ్ బాస్ షోలోకి పంపడం జరిగింది. బట్ కామన్ పీపుల్స్లో హౌస్లోకి ఎంటర్ అయిన తర్వాత బిగ్ బాస్ షో చూస్తే ఏమనిపించిందంటే, పర్సనల్గా నా ఒపీనియన్ చెప్తున్నాను, అరే ఈ కామన్ పీపుల్స్ అంటే ఇలా బిహేవ్ చేస్తారా అన్నట్టు ఆడియన్స్కి విరక్తి పుట్టించే విధంగా వాళ్ళు బిహేవ్ చేయడం జరుగుతుంది. అందులో మనం స్పెషల్గా ఒక కళ్యాణ్ పగడాల సోల్జర్ బాయ్ ఎవరైతే ఉన్నాడో ఆయన, ఇంకా డెమన్ పవన్ తప్ప మిగతా అంతా చిరాకు తెప్పించే విధంగా వాళ్ళ బిహేవియర్ ఆ విధంగా ఉంటుంది. దమ్ము శ్రీజ కూడా కొద్దిగా బెటరే అనుకోండి. బట్ ఏంటంటే కొంచెం కామన్ పీపుల్స్ లోపలికి వెళ్తే ఈ విధంగా ఉంటారా అనే ఒక ఒపీనియన్ అయితే చేంజ్ అవుతుంది ఆడియన్స్కి. అలాగే మనకు కామన్ పీపుల్స్ పక్కన పెట్టి సెలబ్రిటీల గురించి మాట్లాడుకున్నారంటే సెలబ్రిటీలో కూడా అంత స్టఫ్ ఉన్న క్యాండిడేట్లు, అంత ఓకే మైపరిపించే క్యాండిడేట్లు, షోని ఒక లెవెల్కి తీసుకెళ్లే క్యాండిడేట్లు ఎవ్వరు కూడా షోలో లేరు. అందుకని చెప్పి ఎలా అవుతుందంటే షో మనకు టీఆర్పీ రేటింగ్ ప్రమోషన్ ఏమో పీక్స్ లెవెల్లో ఉండడం జరిగింది. సీజన్ స్టార్ట్ అయ్యే ముందు ప్రమోషన్ వేరే లెవెల్లో ఉన్నాయి. బట్ సీజన్ స్టార్ట్ అయిన తర్వాత ఏంట్రా బాబు ఇలా ఉంది అన్నట్టు సీజన్ అనిపిస్తుంది. సో ఏంటంటే అన్నం ఉడికినట్టు బిగ్ బాస్ షో కింద మీద పడుతుంది. సో ఒక వారం గడిచిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు సెకండ్ వీక్ రన్నింగ్ అవుతుంది. ఫస్ట్ వారంలో ఎవరైతే సృష్టి ఉంటుందో, సృష్టి అంటే జానీ మాస్టర్ అసిస్టెంట్ కొరియోగ్రఫర్ సృష్టి ఉంటుంది కదా, సో తనే ఎలిమినేట్ కావడం జరిగింది. అండ్ ఈ వారంలో డేంజర్ జోన్లో మనకు మర్యాద మనీష్ ఇంకా ప్రియాంక ఉన్నారు. సో కామన్ పీపుల్స్లో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది ఈ వారంలో. ఎందుకంటే వాళ్ళ బిహేవియర్ అనేది ఆడియన్స్కి విరక్తి పుట్టిస్తుంది. సో కామన్ పీపుల్స్ వెళ్తే ఇలా ఉంటుందా అనేది ఒక ఇంపాక్ట్ అనేది బయటపడుతుంది. అంటే వీళ్ళు ఈ విధంగా ఉంటారని ఒక ఇంపాక్ట్ అనేది పడుతుంది. కాబట్టి సార్ కామన్ పీపుల్స్లో ఇద్దరు ఉన్నారు డేంజర్ జోన్లో, మర్యాద మనీష్ ప్రియాంక. వీళ్ళిద్దరిలో ఒకరు బయటకు వచ్చే అవకాశం అవుతుంది. సో సెకండ్ వీక్ గడిచిపోతుంది. అయితే ఏదో 3వ వారం ఉందో 3వ వారంలో కానీ 4వ వారంలో కానీ డబుల్ ఎలిమినేషన్ ఉండే అవకాశం ఉంది. ఎందుకోసం అనేది చెప్తా. 3వ వారం ఒకటి గడిచిపోతే తర్వాత 4వ వారంలో నాకు తెలిసి డబుల్ ఎలిమినేషన్ ఉంది. 5వ వారంలో సింగిల్ ఎలిమినేషన్ ఉండే అవకాశం ఉంది. 5వ వారం ఎలిమినేషన్ తర్వాత బిగ్ బాస్ సీజన్ 9 2.0 స్టార్ట్ కాబోతుంది. ఏంటంటే కొంతమంది అయితే రాబోతున్నారు, వాళ్ళే నా వెనకాల ఉన్నారు. ఎవరైతే మళ్ళీ ఒక 5 మందిని వైల్డ్ కార్డ్ ఎంట్రీలో తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఈసారి మీరు చూసుకున్నట్టయితే బిగ్ బాస్ సీజన్ 9 హౌస్లోకి ఈసారి కేవలం 15 మంది మాత్రమే పోవడం జరిగింది. అందులో సెలబ్రిటీలు 9 మంది, కామన్ పీపుల్స్ 6 మంది. సో ఓవరాల్గా 15 మంది అయితే పోవడం జరిగింది. సో అందులో ఆల్రెడీ ఒకరు ఎలిమినేట్ అయిపోయారు. ఈ వారంలో ఒకరు ఎలిమినేట్ అయిపోతారు, 2 పోతారు. నెక్స్ట్ వీక్ ఒకరు, ముగ్గురు, తర్వాత డబుల్ ఎలిమినేషన్ 5 వెళ్ళిపోవడం జరుగుతుంది. తర్వాత వీక్లో ఒక ఎలిమినేషన్ తర్వాత కానీ ఎలిమినేషన్కి ముందు కానీ అంటే 5 మంది వెళ్ళిపోతారు కదా, 5 మంది ప్లేస్లో మనకి ఇక్కడ 5 మంది వచ్చే అవకాశం అయితే ఉంది. సో 2.0 చాలా రోజుల సంది బిగ్ బాస్ సీజన్ స్టార్ట్ అయినప్పుడు కూడా మన వాల్ పోస్టర్ ఛానల్లో మేము చెప్తాం జరిగింది. ఏంటంటే ఈసారి రమ్య గోపాల్ వచ్చే అవకాశం ఉందని చెప్పి ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి ఈమె పేరే చాలా వరకు వెళ్ళింది, రమ్య గోపాల్ అని చెప్పి. సో ఏంటంటే ఈసారి 2.0 రమ్య గోపాల్ అడుగు పెట్టే అవకాశం ఉంది. బట్ తనకైతే ఒక ఫ్యాన్ బేస్ అయితే ఉంది. బట్ ఏంటంటే మనం హౌస్లోకి వచ్చిన తర్వాత వాళ్ళ బిహేవియర్ని బట్టే వాళ్ళ ఓటింగ్ అనేది ముందరికి వెళ్ళడం జరుగుతుంది. ప్రజెంట్ ఇప్పుడు మనకు ఆట ఆడినా ఆడకపోయినా ఆటతో సంబంధం లేదు, క్యారెక్టర్తో సంబంధం అని చెప్పడానికి మెయిన్ రీజన్ ఏంటంటే సుమన్ శెట్టి. సో సుమన్ శెట్టి ఓటింగ్లో దూసుకెళ్ళిపోవడం జరుగుతుంది. ఎందుకంటే అతని క్యారెక్టర్ బట్టి అనమాట. సో అతను నడుచుకునే విధానం బట్టి, ఆయన మాట్లాడే విధానం బట్టి కొంచెం ఇంకోటి ఏంటంటే కొంచెం సింపతి ఉంది, అమాయకుడు పాపం అని చెప్పి కొద్దిగా సింపతి ఉంది. కాబట్టి మెయిన్గా ఆడియన్స్ పట్టేది అదే పాయింట్. ప్రతిసారి ఆడియన్స్ ఇద్దరిని మాత్రం బాగా చూస్తారు. ఒకటి క్యారెక్టర్ అన్నా ఉండాలి, లేదంటే వాళ్ళ బిహేవియర్ ఏదైతే ఉంటుందో ఆ బిహేవియర్ అనేది చాలా బాగుండాలి. వాళ్ళు ఫిజికల్ టాస్క్లు ఆడతారా, లేకపోతే ఇంకేదైనా చేస్తారా, మాటలు బాగా మాట్లాడతారని కాదు. ఒకటి వాళ్ళ క్యారెక్టర్ బాగుండాలి, వాళ్ళ బిహేవియర్ బాగుండాలి, లేదా వన్ సైడ్ టార్గెట్ అయ్యి ఎప్పుడు ఉండకూడదు. వన్ సైడ్ టార్గెట్ అయిన వాళ్ళే ఈ షోలో ఎక్కువసార్లు గెలవడం జరిగింది. అలాగే ఏంటంటే ఎవరైతే అగ్రెషన్గా ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ షోలో ఇప్పటివరకు ఎక్కువసార్లు గెలవడం జరిగింది. సో ఏదైతే 2.0 మొదలు కాబోతుందో మనకు 5వ వారం తర్వాత కానీ, 5వ వారం ఎలిమినేషన్ తర్వాత కానీ, 5వ వారం ఎలిమినేషన్ ముందు కానీ మనకు రమ్య గోపాల్ అయితే వచ్చే అవకాశం ఉంది. సో రమ్య గోపాల్ వస్తుందని ఫస్ట్ నుంచి మనం మాట్లాడుకున్నాం. బట్ ఏంటంటే మెయిన్గా రాలేదు, వైల్డ్ కార్డ్ ఎంట్రీలో తను వచ్చే అవకాశం అయితే ఉంది. ఆమె తర్వాత ఏదైతే జ్యోతిరాయ్ ఉంటుందో, సో జ్యోతిరాయ్ గారు సీరియల్ అలాంటివి ఎక్కువ తీస్తుంటారు. సో ఆమె కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వచ్చే అవకాశం ఉంది. తర్వాత వచ్చేసి సింగర్ శ్రీతేజ, తిని కూడా రావడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. సో తిన పేరు కూడా లిస్ట్లో ఉంది. తర్వాత వచ్చేసి
మాధురి ఈమె పాలిటిక్స్ పరంగా మీకు ఐడియా ఉంటుంది. సో తిని కూడా వచ్చే అవకాశం ఉంది. ఎక్కువ అవకాశాలు అయితే తిన పేరు కూడా వినిపిస్తుంది. తర్వాత కామన్ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో నాగప్రశాంత్ పేరు అప్పట్లోనే బాగా అనిపించింది. నాగప్రశాంత్ రావాలని చెప్పి చాలామంది ఎవరైతే ఉంటారో కామన్ పీపుల్స్లో వాళ్ళు కామెంట్స్ కూడా చేయడం జరిగింది, నాగప్రశాంత్ వస్తే బాగుంటుందని చెప్పి. సో కామన్ పీపుల్స్ నుంచి ఇతను వచ్చే అవకాశం ఉంది. సో ఓవరాల్గా మరి 2.0 అనమాట. ఒక 5 మంది బయటికి పోతే మళ్ళీ 5 మంది లోపలికి వెళ్తారు. సో ఓవరాల్గా 20 మంది అన్నట్టు. ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ స్టార్ట్ అయినప్పుడు కేవలం 15 మంది మాత్రమే లోపలికి పోయారు. 5వ వారం దాకా మనకు డబుల్ ఎలిమినేషన్ ఉంటే 5 మంది బయటకు వస్తారు. మళ్ళీ ఆ ప్లేసెస్ని వీళ్ళైతే ఫిల్అప్ చేస్తారు. సో మెయిన్గా రమ్య గోపాల్, జ్యోతిరాయ్, శ్రీతేజ, అలాగే మాధురి గారు, నాగప్రశాంత్. సో వీళ్ళైతే వెళ్తారు. మరి వీళ్ళు వెళ్ళిన తర్వాత గేమ్ ఏమన్నా చేంజ్ అవుతుందా లేదా అనేది చూడాలి. ఎందుకంటే ఇప్పుడున్న ప్రకారం అయితే కామన్ పీపుల్స్ బిహేవియర్ అని కొద్దిగా అంతగా బాగా అనిపించట్లేదు. ఆడియన్స్ కూడా కొద్దిగా విరక్తి పుట్టించే విధంగా ఉంది. సెలబ్రిటీలు కొద్దిగా ఓకే అంతే అనిపించినా, బట్ హై లెవెల్లో అరే ఈ రేంజ్లో ఉన్నారు అని చెప్పడానికి ఎవరూ లేరు ప్రజెంట్ షోలో. సో ఏంటంటే వీళ్ళు వెళ్తే అందులో వీళ్ళు ఏదైనా ప్లేస్ని ఆక్రమిస్తారా లేదా అనేది చూడాలి. మరి వీళ్ళు ఒకవేళ వైల్డ్ కార్డ్ ఎంట్రీలో అడుగు పెడితే వీళ్ళలో ఎవరైనా గేమ్ చేంజర్గా మారుతారా? వైల్డ్ కార్డ్ ఎంట్రీల ద్వారా వీళ్ళు 5గురు ఎంటర్ అయితే వీళ్ళలో ఎవరైనా కప్పు కొడితే అది ఖచ్చితంగా కొత్త చరిత్ర రాసినట్టే అవుతుంది. ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ ఇప్పటివరకు 8 సీజన్లు, ఒకటి ఓటీటీ, మొత్తం 9 సీజన్లు కంప్లీట్ కావడం జరిగింది. సో ఈ సీజన్ 9 అయినప్పటికీ ఒకటి ఓటీటీ సీజన్ ఉంది. ఆ ఓటీటీ సీజన్లో బిందు మాధవ్ విన్ కావడం జరిగింది. మిగతా 8 సీజన్లు, ఈ 9 సీజన్లో కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీతో వచ్చి కప్పు కొట్టిన వాళ్ళు ఎవ్వరు కూడా లేరు. మన తెలుగు బిగ్ బాస్ సీజన్లో హిందీలో ఉన్నారు ఎల్విష్ యాదవ్ అని చెప్పి వైల్డ్ కార్డ్ ఎంట్రీతో వచ్చి కప్పు కొట్టాడు. బట్ తెలుగులో మాత్రము ఎవ్వరు కూడా లేరు. బట్ ఈ 5గురిలో ఎవరైనా కప్పు కొట్టగలిగితే అది నిజంగా హిస్టరీ అవుతుంది. ఈ 5 మందిలో ఎవరైనా కప్పు కొడతారా లేదా వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వచ్చి చూడాలి. అలాగే మెయిన్ షో ఏదైతే ఉందో ప్రజెంట్ అందులో ఉన్న వాళ్ళలో అంతగా ఆకట్టుకునే విధంగా ఎవరూ లేరు. బట్ సుమన్ శెట్టికి కొద్దిగా సింపతి వర్కౌట్ అవుతుంది. మరి ఆయన అది అలాగే మెయింటైన్ చేసుకుంటూ వెళ్తే లాస్ట్ వరకు వర్కౌట్ అవుతుందా లేదా అనేది చూడాలి. మరి 2.0లో ఈ 5గురు ఎంటర్ కావడం జరుగుతుంది. మరి ఈ 5గురిలో మీకు ఎవరైనా ఫేవరెట్ క్యాండిడేట్ ఉంటే ఎవరు అనేది మీరు కింద కామెంట్ చేయండి. అలాగే ఈ 5గురు ఒకవేళ బిగ్ బాస్ సీజన్ కప్పు కొట్టే అవకాశం ఉందా వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వచ్చి, లేదంటే హౌస్లో ఉన్న వాళ్ళు ఎవరు కొట్టే అవకాశం ఉంది? ఈసారి బిగ్ బాస్ సీజన్ 9 కప్పు ఎవరు కొట్టే అవకాశం ఉంది? ఎందుకంటే ఆల్రెడీ 2 వారాల ఆట చూశారు కాబట్టి మీరు ఒకవేళ వాళ్ళలో ఎవరైనా కొట్టగలిగితే ఎవరు కొట్టే అవకాశం ఉంది, ఎవరికి ఎక్కువ అవకాశం ఉంది అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫైనల్గా అనమాట వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి.